యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేలు గెలిచిన సందర్భంగా గమనించాల్సింది కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాల వల్ల ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానించడం మంచిది కాదని తెలిపారు. అదేవిధంగా కొనసాగితే టీఆర్ఎస్ పార్టీ నుండి అనేక కార్యక్రమాలు కొనసాగించి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని ప్రసంగంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పరిస్థితులు, ఆలోచన విధానాలు, ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చడంలో 100% విఫలమై నేనైతే 45 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా కానీ ఇంత తొందరగా విఫలమై ప్రజల ముందర విఫలం చెందినటువంటి ముఖ్యమంత్రిని కానీ, మంత్రులను కానీ, ఎమ్మెల్యేలను కానీ మొదటిసారిగా చూస్తున్నాను. 5-6 నెలల్లోనే వాళ్ళు పూర్తి స్థాయిలో మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ మంత్రులు, ముఖ్యమంత్రి అందరూ కూడా పూర్తి స్థాయిలో విఫలం చెందిండ్రు అనేది మాత్రం వాస్తవం. ఇది గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పి మీడియా మిత్రులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సరే, టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల్లో ఓడిపోయింది. ఏ పార్టీ కానీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఏ కారణం లేకుండా ఓడిపోదు. ఏ పార్టీ అయినా గెలిస్తే కూడా ఏ కారణం లేకుండా గెలవదు. టీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని తప్పులు చేసింది. చిన్న తప్పులు చేసుకుంటూ ఎంతసేపు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు మేము ప్రజల్లోకి బ్రహ్మాండంగా తీసుకుపోతా ఉన్నాం అని పార్టీని పట్టించుకోకపోవడం, సంస్థాగతంగా పార్టీని డెవలప్ చేయలేకపోవడం, పార్టీని ముందుకు తీసుకుపోవడంలో పార్టీ కొంత వెనుకబడిపోయింది అనేది వాస్తవాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. పార్టీని నడిపించడంలో కొంత వెనుకబడిపోయిందని చెప్పుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు. ఏదైనా ఒక పొరపాటు జరిగినప్పుడు వాస్తవంగా మనం ముందుగా ఆత్మవిమర్శ చేసుకోవాలి. జరిగిన పొరపాటును గ్రహించి ఆత్మవిమర్శ చేసుకున్నప్పుడే మనం ముందు పోయే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యేను, 2 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను, 15 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం అది పెద్ద తప్పిదంగానే భావించాల్సి వస్తుంది. ఇవాళ వచ్చిన రిజల్ట్ చూసి 15 మందిలో కేవలం 2 గెలిచారు. వాస్తవంగా 15 మందిని చేర్చుకోకపోతే వాళ్ళకే టికెట్లు ఇస్తే 2023లో 15 మంది గెలిచేటోళ్ళు ప్రభుత్వం నిలబడి ఉండేది. అంటే ఇటువంటి చిన్న పొరపాటు ఏదైతే టీఆర్ఎస్ పార్టీ పొరపాటు చేసిందో అదే పొరపాటు ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తుంది. అంటే రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కానీ ఇవాళ రేవంత్ రెడ్డి విధానాలు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను వాళ్ళ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఖచ్చితంగా ఇది పునరావృతమైంది. కాంగ్రెస్ పార్టీ 100% ఓడిపోతుంది. ఎన్నికల ముందు అనేక సభలలో మాట్లాడుకుంటూ ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోతే రాళ్ళతోటి కొట్టి సంపూర్ణ అని చెప్పి అన్నాడు. మీ అందరికీ తెలుస్తుంది. మరి ఇలా ఎవరిని రాళ్ళతోటి కొట్టి చంపాలి? రేవంత్ రెడ్డి చెప్పాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేను రాళ్ళతోటి కొట్టి చంపమని అన్నావు కదా. ఇవాళ నువ్వు వాళ్ళ ఇళ్లలోకి పోయి పార్టీలో చేర్చుకున్నందుకు నిన్ను రాళ్ళతోటి కొట్టి చంపాలనా? లేకపోతే పార్టీ మారి కండువా మార్చుకున్నటువంటి ఎమ్మెల్యేను రాళ్ళతోటి కొట్టి చంపాలనా? అది నువ్వే చెప్పాలి. ఇవ్వాలా
ఆయననేమో పిసిసి అధ్యక్షుడిగా నువ్వు మాట్లాడినావు. ఇవాళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నువ్వు ఆ మాటను బలపరచాల్సిన అవసరం ఉంది, ఆ మాటను ఉటంకించి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఆ మాట చెప్పగలుగుతావా? ఇయ్యాల రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు మీకు చివరిగా కొన్ని వినిపిస్తా. నా దగ్గర రికార్డ్ అయ్యి ఉన్నాయి, అన్నీ ఒక దగ్గర చేసి పెట్టుకున్నా. అందులో కొన్ని మీకు వినిపిస్తా. లాస్ట్ ఇంకో పార్టీలో పోవడానికి ప్రజలు జీర్ణించుకుంటలేరు. అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ చేసిన తప్పు ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తప్పు చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో మొన్న టీఆర్ఎస్కి ఏదైతే చేదు అనుభవం ఎదురైందో అదే చేదు అనుభవం కాంగ్రెస్ పార్టీ కూడా చవి చూడక తప్పదు. సరే, ఎమ్మెల్యేలు కొంతమంది ఒకరో ఇద్దరు నన్ను సొంత ఆలోచనతోటి పార్టీలు మారితే గత ఎన్నో ఏండ్ల నుంచి కూడా ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి దివాలాకోరుతనానికి నిదర్శనం ఏంటంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల ఇండ్లలకు పోయి వాళ్ళను బతిలాడి బామాడి పదవులు ఇస్తామని ఆశలు చూపి మాకున్న సమాచారం మేరకు ఒక్కొక్కరికి 50 కోట్ల రూపాయలు ఇచ్చి పార్టీలో చేర్పించుకుంటున్నారు అనేది మాకున్న సమాచారం. నేను చేస్తాను, వీడు పోతలేడు. మాయగాని చేర నా పార్టీలో చేద్దురా అని చెప్పి కండవ జైల్లో పెట్టుకొని, కాంగ్రెస్ కండవ జైల్లో పెట్టుకొని మాయగాని జర్రపోయి అని చెప్పి వాని బదిలాడి బావాడి ఆయన కండవలో ఎక్కువస్తున్నారు. ఈ విధానం సరి అయింది కాదు అంటున్నాను నేను. మీరు చేసుకున్నారు కదా, మేము చేసుకున్నది తప్పే అంటున్నాను. మేము చేసుకున్నది తప్పే అని ముందుగానే చెప్పిన నేను. అందుకే కానీ ఇవాళ రేవంత్ రెడ్డి విధానం ఏదైతే ఉందో, చేర్చుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. ముఖ్యమంత్రిగా నువ్వు అడుగుపెట్టిన తెల్లారి నుంచే భూముల రేట్లు పడిపోయినాయి. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న ఎన్ని అయితే రిజిస్ట్రేషన్లు అయినాయో దాంట్లో 25% రిజిస్ట్రేషన్లు అమ్మకాలు జరుగుతలేవు, రిజిస్ట్రేషన్లు అవుతలేవు. ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రభుత్వ లెక్కలు చెప్తున్న మాట. రిజిస్ట్రేషన్లు అన్నీ తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద అభద్రతా భావం వచ్చింది. ఎవరైతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు ఒక అభద్రతా భావం వచ్చింది. అభద్రతా భావం వచ్చి అమ్మటానికి ముందుకు వస్తున్నారు కానీ కొనడానికి ఎవరు ముందుకు రావట్లేదు. కొనడానికి ఎవరు ముందుకు రాని కారణంగా రిజిస్ట్రేషన్లు ఆగిపోయినాయి. ఇలా రూరల్లో గ్రామీణ పరిస్థితి చూసినప్పుడు వ్యవసాయ భూముల ధరలు ఒకప్పుడు 50 లక్షలు, కనీస ధర 50 లక్షల నుంచి ₹1 కోటి దాకా పోయినాయి. ఇవాళ సరే 50 లక్షలకు అమ్మిన భూమి 25 లక్షలకు కొనేటోడు లేడు. ₹1 కోటి పోయిన భూమి 60-70 లక్షలకు అమ్ముడు పోయే పరిస్థితి లేదు. కొనేవాడు ముందరికి వస్తలేడు. ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైపోయింది. ఇంకా నువ్వు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ద్వారా అది పెరుగుతుందా తగ్గుతుందా అనాలోచితమైనటువంటి చర్యలతోటి రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది. మొత్తం ప్రభుత్వాన్ని ఇటువంటి చర్యలతోటి ప్రభుత్వం దివాలా తీసే ప్రమాదం ఉంది. కాబట్టి ఇటువంటి చర్యలు మానుకోవాలి. పెంచుతానన్న రిజిస్ట్రేషన్ ఛార్జీలను తక్షణమే రద్దు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్
0845524177 మరియు 7893757770.